అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వలసదారుల మీద ఆయన చేస్తున్నటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, ఈ పరిణామాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దిగుమతుల మీద ట్యాక్సులు భారీగా పెంచేశాడు. దీంతో వాణిజ్యం మీద ఇతర దేశాలకి భారీ దెబ్బ. అలాగే సినిమాల మీద పెంచేశాడు. ఇక వాళ్ళ దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఎతికి ఏరి వాళ్ళ స్వస్థలాలకు పంపించేస్తున్నాడు. సో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ట్రంప్ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇదేంటి అంటే, ఎవరైతే అక్రమంగా మా దేశంలో నివసిస్తూ ఉన్నారో, సరైనటువంటి అనుమతులు లేకుండా, వీసాలు ఎక్స్పైర్ అయినా ఇట్లా ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ స్వచ్ఛందంగా మా దేశం వదిలేసి వెళ్ళిపోతే ఒక్కొక్క వ్యక్తికి $1000 బహుమానంగా ఇస్తానని చెప్పి ప్రకటించాడంట. సో దీంతో భారీ స్థాయిలో ఈ వలసదారులు ఎవరైతే అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారో వీళ్ళంతా వెళ్ళిపోతారు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఎందుకని అంటే, దీనివల్ల ప్రభుత్వానికి చాలా మేలు జరిగిద్ది అంటున్నారు. ఇదేంట్రా బాబు, మనిషికి $1000 ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు కదా. దీనికి ప్రభుత్వానికి వచ్చే మేలేంటి అంటే, ఇప్పుడు ఎవరెవరైతే అక్రమంగా అక్కడ నివసిస్తున్నారో వీళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపించడానికి ప్రభుత్వానికి $17,000 నుంచి $18,000 ఖర్చు అవుతుందంట. సో అందులో ఒక $1000 ఇస్తుంది. వీళ్ళు ఎతకాల్సినటువంటి పని లేదు కదా, వాళ్ళ దారిన వాళ్ళే వెళ్తారుగా. సో ఓవరాల్గా ఎతికే పని తప్పిద్ది. దాదాపుగా $16,000 సేవ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వం మంచి వ్యూహం అయితే వేసింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.